హలో ఫ్రెండ్స్, దీన్ని ఏమంటాం? మీకు తెలిస్తే కామెంట్ సెక్షన్లో ఉంచండి. అర్థమవుతుందా ఫ్రెండ్స్? దీన్ని మనం ఇంగ్లీష్లో ఇక్కడ నేను క్లాస్ తీసుకుంటున్నా, అరే మాట పెడిచి వినపడుతుంది చూసారా? నేను క్లాస్ తీసుకుంటున్నా కూడా అర్థం అవ్వకుండా మాటని పెడచెవిన పెట్టుకుంటూ తను చక్కగా చూసుకుంటూ ఉంది మూవీ. ఈ రకంగా పిల్లలు మన మాటని పెడచెవిన పెట్టడాన్ని, లేదా ఎవరైనా ఏదైనా చెప్పినా కూడా విననట్టుగా వెళ్ళిపోతూ ఉంటారు కొంతమంది. ఈ రకంగా అంటే మాట వినరనమాట. అలా వినకుండా ఉండడాన్ని మనము టు టర్న్ అ డఫ్ ఇయర్ అని అంటూ ఉంటాం. షీ ఆల్వేస్ టర్న్స్ అ డఫ్ ఇయర్ టు మీ. ప్రతిసారి నేనే చెప్పినా సరే పెడచెవిన పెడుతూనే ఉంటుంది. నాకు చాలా చికాగా అనిపిస్తూ ఉంటుంది. ఈ రకంగా టు టర్న్ అ డెఫ్ ఇయర్, మాటని పెడచెవిన పెట్టడం అన్నమాట. అంటే మాట వినకపోవడం. ఇలాంటి టిప్స్ కోసం ట్యూబ్ ఇంగ్లీష్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీన్ని